హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? December 31st ఆల్మోస్ట్ రెడీ అండి న్యూ ఇయర్కి. ఇంకో మేము బయలుదేరాం. చూడండి వెదర్ ఎలా ఉందో బయట. మామూలుగా లేదు, పిచ్చెక్కిచ్చేస్తుంది అంతే. ఈ వెదర్లో విండులో మా వైఫ్ ఏమో ఇప్పుడు క్రూజ్ బుక్ చేసింది. క్రూజు మామూలుగా ఉండదు మాకు. కచేరీయే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను, దిగాక మళ్ళీ కలుద్దాం మనం. ఫైనల్లీ మనం వచ్చామండి మన డెస్టినేషన్కి. ఇది ఎక్కడో లేదు, వెస్ట్ మినిస్టర్ స్టేషన్ నుంచి జస్ట్ ఇలా బయటికి రాగానే అక్కడే ఉంటుందండి. ఇది వాకబుల్ అంతే, 2 minutes వాక్ అండి అంతే. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి రాగానే వీళ్ళంతా క్యూలో నుంచోండి అన్నారు. ఇంకా అక్కడ నుంచి వచ్చి క్యూలో నుంచొని ఆ చలిలో వెయిట్ చేసేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చిందండి బాబు. మామూలుగా లేదనుకోండి. ఎక్కేసామండి ఫైనల్లీ. లోపల మొత్తం సగం నిండింది. ఈరోజు అంతా న్యూ ఇయర్ కదండి, న్యూ ఇయర్ పార్టీలో హడావుడిగా ఉంటారు. బోట్లు ఎవరు ఎక్కుతారు? ఇంకా మనోడు బోటు తీయలేదు. దీన్నే క్లాక్ టవర్ అంటారండి చాలా మంది. ఓవరాల్ గా దీన్ని బిగ్ బెన్ అని కూడా అంటారు. టికెట్ అయితే ఆల్మోస్ట్ మనిషికి ఒక 20 pounds పడిందండి. అబ్సల్యూట్లీ వర్త్. వ్యూస్ దొరుకుతాయి ఖచ్చితంగా. మీరు మాత్రం వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇదేనండి మనం వెళ్ళిన క్రూజు. మామూలుగా లేదు అసలు, నిజంగానే రైడ్ చెప్పాలంటే 20 pounds per personకి. ఇక్కడ నుంచి గ్రీనిచ్ అనే ప్లేస్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి 2 and 4 అప్ అండ్ డౌన్ 2 hours జర్నీ ఉంటుంది. ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గ్రూప్తో కలిసి వెళ్ళాలి, ఒక టైం పాస్కి వ్యూ కావాలంటే ఎక్సలెంట్ అనే చెప్పాలండి. నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అవుతున్నాయి కదండి అక్కడ ఎదుర ఆ స్క్రోలింగ్ వెళ్తుంది కదా, అది థియేటర్స్ అంట. 3 థియేటర్లు 1400 సీట్లు ఉంటాయంటండి అందులో. ఇక్కడ చాలా పాత థియేటర్ అంట అది. అలెగ్జాండర్ బ్రిడ్జ్ అంటండి. అప్పుడు ఎప్పుడో కట్టింది అది. ఆల్మోస్ట్ ఇంకా కూలిపోయే స్టేజ్ వస్తే అది కూలిపోయిన తర్వాత ఈ పిల్లర్స్ మాత్రం దానికి రిజెంబ్లెన్స్ గా పెట్టేశారంట. దాని చుట్టూరు ఇంకా అటొక బ్రిడ్జ్ ఇటొక బ్రిడ్జ్ వేస్తారు, పబ్లిక్ అటు ఇటు మూవ్ అవడానికి అని చెప్పేసి. రైట్ సైడ్ పెద్ద గ్లాస్ బిల్డింగ్ ఉంది కదండి, దాన్ని షార్డ్ అంటారండి. మొత్తం వెస్ట్ యూరోప్ లోనే అతి పెద్ద బిల్డింగ్ అంట, మొత్తం గ్లాస్ బిల్డింగ్ కదండి. ఆల్మోస్ట్ 1016 meters అండి దాని హైట్. ఇటాలియన్ ఆర్కిటెక్ట్ ఒక ఆయన దీన్ని డిజైన్ చేశాడంట. ఇందులో రెస్టారెంట్స్, ఆఫీసులు, అవి ఇవి అన్ని టాప్ హోటల్ అయిన షాంగ్రిలా కూడా ఇందులోనే ఉంటుందండి. సో ఇది ఒక మాస్టర్ పీస్ అండి అసలు లండన్ లోనే చెప్పుకోవాలంటే. ఇంక ఇది ఒక్కసారి పైకి ఎక్కితే మొత్తం అంతా కనిపిస్తుంది.
ఆర్కిటెక్చర్ పిచ్చండి. మామూలు కోట్లు, అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో వీళ్ళకే తెలియదండి. ఇది చూడండి, వెజల్, ఇదొక ఫైటర్ వెజల్. ఇంక ఇది యూసేజ్లో లేదు. దీన్ని డిస్పోజ్ చేయకుండా వీళ్ళు ఫ్లోటింగ్ మ్యూజియం కింద చేసి పెట్టేశారండి. చైన్లు అటు ఇటు కట్టేసి దీన్ని ఒక మ్యూజియం కింద చేసి దీన్ని షోకి పెట్టారు. కొన్ని వందల మంది వస్తారండి డైలీ దీన్ని చూడడానికి. ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్తాను నేనైతే. అసలు చూడండి, అది చూడడానికి ఎలా ఉంది. దాని ప్రాపర్ ఫైటర్ వెజల్స్ మనం చిన్నప్పుడు హాలీవుడ్ మూవీస్లో చూసేవాళ్ళం. అలాంటిది నాకు అదే ఫీలింగ్ వచ్చిందండి ఇది చూస్తే మాత్రం. ఇంకా మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ లండన్ బ్రిడ్జ్. ఇంక దీని గురించి అంతని చెప్పాలి, ఏమని చెప్పాలండి. కేవలం దీని మీద నేను ఒక ఫుల్ వీడియో తీస్తాను. ఇప్పుడుకైతే జస్ట్ ఈ వ్యూ చూడండి. ఇంకా నైట్ వ్యూ కూడా పోస్ట్ చేస్తాను, ఈ వీడియో చివరిలో ఉంటుంది చూడండి. జీవితంలో ఎలాంటి డెసిషన్ కావాలన్నా సరే ఈ లండన్ బ్రిడ్జ్ ముందర కూర్చొని ఆలోచిస్తే మీరు ఈజీగా డిసైడ్ చేసుకోగలరండి. బికాజ్ ఇక్కడ ఉన్న వైబ్ అలాంటిది, ఆ వైబ్రెన్స్ అలాంటిదండి, ఆ బ్రిలియన్స్ అలాంటిది. దీని గురించి అసలు మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. చలి, దాంతో పాటు గాలి చంపేస్తున్నా. అసలు పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిద్దామని పైకి వచ్చానండి. విండో రాడ్ వేసింది, మామూలుగా లేదు. కానీ పైకి ఎక్కినందుకు అబ్సల్యూట్లీ అమేజింగ్ అండ్ వర్త్ అండి. అసలు వ్యూ చూడండి ఎలా ఉందో. Gilate chalati, tuk karati, makeup karati, अंग्रेजी पढ़ती, पिट्टू कभी जिम कोई न जाने विक्टोरिया, तू कहने पिग में पूरा लत चमकदा, ओ काले सी पूरा लंदे चमकदा, मुझे पिंटू ఫైనల్లీ వచ్చిందండి మన మాస్టర్ పీస్ ఆఫ్ ద లండన్ ఐ. పెద్ద జైంట్ వీల్ అండి. ఇదొక్కసారి ఎక్కి ఆ పై దాకా వెళ్ళామంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు లండన్ మొత్తం కనిపించేస్తుందండి. అసలు
చూడండి ఇక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఫైర్ వర్క్స్ అన్ని ఇక్కడే పేలుతాయండి, దీనిపై నుంచే రిలీజ్ చేస్తారనమాట. ఫైనల్ గా నా వైఫ్ తీసిన 2 బ్యూటిఫుల్ ఫొటోస్ తో మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అంటిల్ దెన్ సీ యూ లైటర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. బాయ్.